సమస్య తీవ్రతను బట్టి ప్రార్థన మూల్యం మనం చెల్లించాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, నీవు ప్రార్థన మూల్యం ఎంత చెల్లిస్తావో అంత ఫలమే నువ్వు పొందగలుగుతావు. నేను మార్కెట్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి 10,000 వస్తువు తేగలనా? తేలేను. 10,000 వస్తువు తేవాలి అంటే 10,000 చెల్లించాల్సిందే. 100 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయల వస్తువు పొందగలనా? 100 రూపాయలు ఇచ్చి 10 లక్షల వస్తువు పొందగలనా? నో. ఎంత మూల్యం చెల్లిస్తానో అంత వస్తువే పొందగలుగుతాను అన్నట్లు మనం ప్రార్థనా మూల్యం ఎంత చెల్లిస్తామో దేవుని దగ్గర నుండి గొప్ప విజయాలు అలాగనే పొందగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది గొప్ప పరిచర్య చేశారు, గొప్ప సేవ చేశారు, గొప్పగా అనేకుల చేత ప్రశంసింపబడ్డారు, అది ఇదని భక్తులను చూసి ఏదేదో అనుకుంటారు. నేను కూడా అలా చేయాలి, నేను కూడా ఆ స్థాయికి రావాలి, నేను కూడా అలా కావాలని చాలామంది ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, ఒక భక్తుడు ఒక ఉన్నతమైన అంతస్తుకి వెళ్ళి అనేక మంది చేత ప్రశంస పొందాడు అంటే అతడు దానికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించి ఉంటాడు. మూల్యం అంటే తెలుసా? వెల. దానికి తగిన పైకం చెల్లించి ఉంటాడు. గొప్ప సేవ జరిగిందంటే దానికి తగిన ప్రార్థనా మూల్యం అతడు చెల్లించి ఉండాలి. దేవుని దగ్గర నుండి గొప్పగా శరీరపరంగా ఆత్మపరంగా దీవించబడ్డారు ఒకరు అంటే దానికి తగ్గ ప్రార్థనా మూల్యం చెల్లింది కాబట్టే జవాబు పొందగలిగారు. చాలామంది చిన్న చిన్న మూల్యాలు చెల్లించి గొప్ప విజయాలు చూడాలని ఆరాటపడతా ఉంటారు. చాలా తప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఒక సూక్తిలాగా రాసుకో. ప్రార్థనా మూల్యం నువ్వెంత చెల్లిస్తావో అంత ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. ఒక దైవజనుడి సాక్ష్యం, ఒక దైవజనుడి జీవితం, నా జీవితంలో కూడా ఎన్నో సాక్ష్యాలు నేను చూశాను. అన్యుల మధ్యలోకి వెళ్ళి పాపం సేవ మొదలు పెట్టాడు ఆయన. అన్యజనుల మధ్యలోకి వెళ్ళి సేవ మొదలు పెట్టాడు ఆయన. సేవ మొదలు పెడితే ఎవరు పట్టించుకోవట్లా. ఏం చేశాడు తెలుసా? పట్టుదలగా ప్రార్థన చేశాడు. నువ్వు ఏ కార్యం చేస్తావో నాకు తెలియదు, ఈ ఊరు దర్శింపబడాలి, రక్షింపబడాలి ప్రభువా, నాకు తెలియదు, నువ్వు కదిలించమని పట్టుదలగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎప్పుడన్నా చూడని ఏదో అవసరమైన తన ముఖ్య కార్యక్రమాలు మాత్రమే తీర్చుకుంటాడు. ఇక మిగతా సమయం అంతా మోకాళ్ళేసి దేవునికి మొర్ర పెడతా ఉంటాడు. బాగా వినండి. ఒకరోజు భయంకరమైన పెను తుఫాను వచ్చింది. పెను తుఫాను వచ్చి అక్కడున్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి నీళ్లతో. అక్కడున్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. ప్రజలంతా ఇళ్ల కప్పుల మీద కూర్చునే పరిస్థితి వచ్చింది ఆ ఊర్లో. కానీ అందరూ చూస్తున్నారు, ఈ దైవజనుడున్న ఇల్లు మాత్రం ఒక అద్భుతాన్ని అనుభవిస్తుంది. ఇంట్లో ఆయన మోకాళ్ళు ఉన్నాడు, తుఫాను వరద పారుతా ఉంది, ఇళ్ళన్నీ నిండిపోతున్నాయి. కానీ ఆయన ఇంటి దాకా వచ్చిన నీళ్లు ఆయన ఇంటి సమీపంలోకి రాగానే 2 పాయలుగా విడిపోయి అతని ఇంట్లోకి మాత్రం నీళ్లు పోవట్లా. తమ్ముడు, సేవ అంటే ఏంది తమ్ముడు? అన్యజనులు చూడాలి తమ్ముడు దేవుని మహిమని, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని చూడాలి తమ్ముడు. మనం ఏదేదో ఆలోచనలు చేసుకొని 4 మాటలు నేర్చుకొని 4 మాటలు చెబితే ఆత్మల రక్షణలోకి వస్తారన్నది కళ్ళ తమ్ముడు. సేవకులారా వినండి, అది కళ్ళ. దేవుని రాజ్యము మాటలతో కాదు అని చెప్పేశాడు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉన్నదన్నాడు. అన్యజనులకు దేవుని శక్తిని పరిచయం చేయాలి, దేవుని మాటను పరిచయం చేయాలి. చూశాడు, సువార్త చెప్పి ఎవడు పట్టించుకోవటల్లా. ఇట్లా ఉందా, సరే దేవుడు అద్భుతం చూద్దుడు కానీ వెళ్ళి మోకాళ్ళుని రోజు మొర్ర పెట్టడం మొదలు పెడితే ఒక్క రోజు ఒక అద్భుతాన్ని వాళ్ళ కళ్ళకు చూపించి వాళ్ళందరూ చూశారు. ఆశ్చర్యం. ఆ తర్వాత ఆ ఊరిలో అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి అడిగడిగి సువార్త విని అందులో చాలా మంది ప్రజలు బాప్తిస్మం పొందారు. మనం ఏదో
మనుష్య సంబంధంగా ఆలోచనలు చేస్తే ఊళ్ళు ప్రభావితం కావు. ఒరిజినల్గా దేవుని శక్తిని లోకానికి రుచి చూపించగలిగిన నాడే గొప్ప ఉజ్జీవాన్ని చూడగలుగుతాం. అసిసి వాసియకు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడి పుస్తకం మీకు స్టాల్లో దొరికిద్ది, తెచ్చుకొని చదవండి. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడి పుస్తకం స్టాల్లో దొరుకుతుంది, తెచ్చుకొని చదవండి. భక్తుల చరిత్రలో చదవండి. సహోదరులు భక్త సింగ్ గారు సాక్ష్యం దొరుకుతుంది, తెచ్చుకొని చదవండి. ఏమండి, మామూలు విషయం కాదు. ప్రార్థన 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 ప్రార్థన. మొండోళ్ళు మనలాగా ఇప్పుడు మనం ఎన్నో ఆకర్షణలలో టైం పాస్ చేస్తున్నాం, ఎన్నో చూసుకుంటూ టైంను గడిపేసుకుంటా ఉన్నాం. ప్రార్థన అంటే ఏ అరగంటో గంటో అరా కొరా చేస్తున్నాం. మనం అంత ప్రార్థన మూల్యం చెల్లించట్లా. ఇప్పుడు మనకి ఈ శోధనలు ఎక్కువ, ఆకర్షణలు ఎక్కువ. ఆనాడు వాళ్ళకి తగ్గే వాళ్ళకు ఉన్నాయి, కానీ వేటిని పట్టించుకోలా. వాళ్ళు ఒక్కటి గుర్తించారు, ఏది సాధించాలన్నా అది నా చేత కాదు, కానీ నేను మోకాళ్ళుని దేవుని కదిలించగలిగితే దేవుడు నా కొరకు ఏదైనా సాధించగలడు. ఒక బలవంతుడైన స్నేహితుడు నాకున్నాడు. నేను మోకాళ్ళుని ఆయనకి ఫోన్ చేస్తే చాలు, నా కార్యాలన్నీ ఆయన చక్కబెడతాడు. కాబట్టి నేను ఆయనను కదిలిస్తూ ఉంటాను, ఆయనతో టచ్లో ఉంటానని గుర్తుపట్టి వేరే వ్యాపకాలతో టైం వేస్ట్ చేయకుండా వారి సమయం అంతా కూడా ఎక్కువ శాతం వారు ప్రార్థనా మూల్యం చెల్లించారు. గనుకనే వారు వెళ్ళిపోయిన వారి సాక్ష్యం ఇంకా సజీవంగానే ఉంది. వారు మృతి నొందియు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. వారు మృతి నొందియు మనతో మాట్లాడుతున్నారు. ఫ్రాన్సిస్ గారు ఒక ఊరు వెళ్తాడండి. సాయంత్రం 6 గంటలు అవుతుంది. ఒక్క పురుగుండరు ఊళ్ళో, ఒక్కడుండరు ఊళ్ళో. అందరూ గృహాల్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీల్లో గుండా చూస్తుంటారు. ఇదేందిరా, కనీసం అడిగితే నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. ఊరేమో ఇంత ఊరుంది, ఒకడు కూడా లేడు, ఏమిటి అని ఆయన పాపం బజార్ వీధి తిరుగుతాడు. ఎవ్వరు పిల్ల తిరగరు. అందరు లోపలికి వెళ్ళి గళ్ళు పెట్టుకొని కిటికీల్లో గుండా చూస్తుంటారు. ఈయన రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఈయనకెళ్ళి దయనీయంగా చూసి పో 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 వెళ్ళిపో అంటుంటారు, కేకలేస్తుంటారు, వెళ్ళిపో అని. ఆయన ఆశ్చర్యంగా చూస్తాడు, ఏంటి వీళ్ళు ఇళ్ళలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు, ఎవడు రోడ్డు మీద తిరగట్లేదు, వెళ్ళిపో అని కేకలేస్తారు. అసలు ఏం జరిగింది ఏంది అనేది ఆయనకు అర్థం కాక అట్టనే తిరిగి ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఆ ఇంటి వాళ్ళు కిటికీలోంచి చూస్తామంటే వాళ్ళని అడుగుతాడు, ఏంటమ్మా ఇంతమంది ఊరుంది, ప్రజలు ఉన్నారు, అందరూ ఇళ్లలోకి వెళ్ళి ఇప్పుడే తలుపు వేసుకున్నారు, ఎందుకు? ప్రొద్దుకు ఇంకినాక కదా తలుపు వేయాల్సింది, ఈ టైంకి మీరు లోపలికి ఎందుకు చేరారు అని అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా మనుష్య మాంసమునకు అలవాటు పడిన తోడేలు ఒకటి ఉంది ఇక్కడ. మనుష్య మాంసానికి అలవాటు పడిన తోడేలు, అర్థమైందా? అది పశువుల్ని జంతువుల్ని కాదు, మనుషుల్ని బట్టి తీసుకెళ్తుంది. అది కరెక్ట్గా ఇదిగో నా దగ్గర ఉంది, నా చేతిలో ఉంది, చూడండి. అసిసి వాసియకు సెయింట్ ఫ్రాన్సిస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది దొరుకుతుంది మీకు, తప్పకుండా మీరు చదవండి, భక్తుల చరిత్రలు చదవండి, రేపబడతారు ప్రార్థనకి. లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారు దీన్ని అందుబాటులోకి తెచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తోడేలు వస్తుంది, అది వచ్చే టైం ఇదే. నువ్వు బయట కూర్చున్నావు, నువ్వు ప్రమాదంలో పడతావు, నువ్వు లోపలికన్నారా లేకపోతే వెళ్ళిపోనన్నా వెళ్ళిపోని కేకలేస్తారు లోపల. ఆయన బాడు లోపలికి బాడు, ఎటు బాడు, అక్కడే కూర్చుంటాడు. ప్రార్థన చేసుకుంటాడు. కరెక్ట్గా అది వీధి తిరుగుతా ఆయన దగ్గరకు వచ్చింది. తోడేలు వస్తుంది. తోడేలు వచ్చిన తర్వాత ఉరుకుతా ఆయన మీదకి వెళ్ళబోయింది, దైవజనుడి మీదకి వెళ్ళబోయింది. ఆయన ఏమంటాడు, ఇందులో రాశాడు, సహోదరా తోడేలు ఆగు అంటాడు. దేవుని సృష్టిలో నేనొక భాగం, నువ్వు ఒక భాగం. నువ్వు ప్రాణివి,
మేము ఆత్మ కలిగిన వ్యక్తులం. మా విషయంలో నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియదా? సృష్టికర్త అయిన దేవుడు నీకు ఆహారంగా మనుషుల్ని నియమించాడా? దేన్ని నియమించాడు? నువ్వు ఎవరిని వేటాడుతున్నావు అని గద్దిస్తాడు. అది మోకాళ్ళు వేసి నిలబడిద్దండి. కహానీ కాదు, కట్టుకథ కాదు, చరిత్ర. క్రూర జంతువు తోడేలు మోకాళ్ళు నిలబడిద్ది. ఇందులో ఆ బొమ్మ కూడా ఉన్నట్టుంది. ఇదిగో అదిగో బొమ్మ కూడా ఉంది. నా చేతిలో ఉన్న బుక్ చూపిస్తాడు చూడండి, అందులో ఇది కూడా ప్రింట్ వేసాడు. గద్దిస్తాడు దాన్ని. ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడు నీకు ఈ పనే చెప్పాడా? ఇలా చేయమని చెప్పాడా అని గద్దిస్తాడు. అట్లా మౌనంగా అయిపోతాడు. అప్పుడు చెప్తాడు, ఆ ఇంటి వాళ్ళకు చెప్తాడు, ఇది రోజు వస్తుంది, కొంత ఆహారం సిద్ధపరిచి దానికి పెట్టేసేయండి, తిని వెళ్ళిపోయి. ఇంకా ఏ మనుషుని ప్రాణం కూడా నువ్వు తీయటానికి వెళ్ళలేదు, జాగ్రత్త అని చెప్పి గద్దిస్తే వెళ్ళిపోయింది. ఆయన మాట్లాడినంతసేపు అలాగే మోకాళ్ళ మీద ఉండి ఉంటుంది. ముగించి రోజు ఈ టయానికి రా, ఆహారం సిద్ధపరుస్తారు, ఫలానా దగ్గర పెడతారు, తిను, వెళ్ళిపో, ఏ మనుషుని కూడా ముట్టవద్దు, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను పో అంటాడు. వెళ్ళిపోయింది. అప్పుడు వస్తారు జనం బిరబిర బిరబిర. తోడేళ్ళు చుట్టానికి కాదు, తోడేళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి పంపించాడు. ఈయనెవర్రా బాబు అని చూడటానికి వస్తారు. వచ్చి ఎవరినైనా నువ్వంటే అప్పుడు దాన్ని ఆధారం చేసుకొని సువార్త చెప్పి అక్కడ ఆత్మని రక్షిస్తాడు ఆయన. రేపబడాలంటే దేవుని కార్యాలు భక్తుల జీవితాల్లో జరిగిన ఏదో కహానీలు కాదు, నిజంగా జరిగినాయి. ఆయన పక్షపాతి కాడు. అంత స్పష్టమైన కార్యాలు వారి జీవితంలో చూడటానికి, వాళ్ళు చేయడానికి ఏదో ఆలాటోలాగా కాదు, అంత ప్రార్థనా మూల్యం వారు చెల్లించారు. ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన పక్కనే పండుకునేవాడు. మధ్యరాత్రి లేచి చూస్తే నేను ఉంటల్లా, పక్కన దైవజనుడు ఉంటల్లా, ఫ్రాన్సిస్ గారు. ఎక్కడికి పోతున్నాడా అని అదంతా వెతుకుతున్నాడు, ఏడా కనపట్లా. ఇట్లా కాదని ఒకరోజు దైవజనుడు పండుకున్న తర్వాత ఆయన కాలుకి ఇతని కాలుకి ఒక సన్నని దారం లాంటిది కట్టాడు. ఒకవేళ ఆయన లేచి వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తే నా కాలు కదిలిద్ది, అప్పుడు నేను కూడా లేవచ్చు. మెల్లగా ఆయన ఫాలో అయ్యి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవచ్చు అని త్రాడు లాంటిది ఒకదాన్ని సన్నని దాన్ని కట్టాడు. అది పండుకున్నాడు. ఆయన చక్కగా లేచి ఆ తాడు ఓడ తీసుకొని ప్రశాంతంగా తన దారిని తను వెళ్ళాడు. అయితే ఆ తాడు ఓడ తీసినప్పుడు కాలు కదిలి అతనికి మెలకు వచ్చింది. ఆయన వెళ్ళిన కాసేపటికి ఇతను లేచి ఆ వెళ్ళిన మార్గంలోనే ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడో అనే దాన్ని చేరుకోవడానికి ఆయనకి ఈయనకి ఒక 5-10 నిమిషాల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఒక ప్రదేశంలో. ఆ ఎదురుగా ఒక దేవదూత కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నాడు. ఒక దేవదూతతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రాన్సిస్ గారు. ఆ మాట్లాడుతున్నటువంటి దృశ్యం చూసి ఇతను ఫిట్స్ వచ్చినట్టుగా పడిపోయాడు. ఎవరు? శిష్యుడు. అక్కడ ఆయనతో మాట్లాడి రిటర్న్ వచ్చేటప్పుడు ఖాళీ బాట కదా, ఇతను ఆ బాటలోనే అడ్డం పడ్డాడు. ఆయన ఆ చీకట్లో నడుచుకుంటూ వస్తూ ఉంటే కాలుకు తగిలాడు. గమనించి భుజాన్ని వేసుకొని తీసుకొచ్చి పండుకోబెడతాడు. తర్వాత అతనికి తెలివచ్చి లెగుస్తాడు. లేచిన తర్వాత చెప్తాడు, ఎవ్వరికి చెప్పొద్దు ఈ సంగతి అని. అదే ఇప్పుడైతేనా అమ్మ బాబోయ్ మామూలుగా ఉంటుందా? లైవ్ హీరో దేవునికి స్తోత్రం కలుగును కాక. మనం లైవ్ మామూలుగా ఉంటుందా? ఎవరితో చెప్పొద్దు, చెబితే నన్ను దేవుణ్ణి చేస్తారు, చెప్పొద్దు. ప్రభు దగ్గర నుండి సమాచారం ఎప్పటికప్పుడు పొందుకొని ఏ రోజు ఏ కార్యం చేయాలో
యేసయ్య ఎలాగైతే తండ్రి యొద్ద పొందుకున్నాడో నేను దూత ద్వారా తెలుసుకొని సంచరిస్తా ఉన్నాను గనుక నువ్వు చెప్పవద్దు, ఎవరితో పంచుకోవద్దు. అది అంత సమీపంగా దేవునికి వాళ్ళు వెళ్ళగలిగారంటే అది ఒట్టిగా అయింది కాదు, అంత ప్రార్థనా మూల్యం, దేవుని కొరకు అంత ఆశ, ఆకలి, దేవుని పని కొరకు అంత భారం, ఆ ప్రజల్ని రక్షించాలి, నశించిపోతున్న ఆత్మల్ని కాపాడాలన్న తృష్ణ. కాబట్టి మనం త్యాగం లేకుండా, మూల్యం చెల్లించకుండా గొప్ప గొప్ప అద్భుతాలు చూడాలని ఆశపడటం 100 రూపాయలు తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు వస్తువును ఆశించినట్టే. కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు, అన్నవు ఒక పెద్ద పని ఏర్పాటు చేశా కానీ కాస్త గట్టిగా చేయి, ప్రార్థన చేయి అంటారు. ఎవరిని? నన్ను. అంటే అందులో ఏదన్నా లైన్ కుదిరితే నీకు కూడా లైన్ చేద్దాంలే కానీ కమిషన్ అనమాట. నేను ఇంకా అబ్బా ప్రభా ఆయనకేదో పెద్దది రాబోతుందంట, నాకు కూడా కొంచెం కనిపెడతాను అన్నాడు ప్రభా అని నేను మొత్తుకోవాలని నాకు చెప్తాడు. ఇక ఆయన తిరుగుతాడు ఫ్రీగా. తప్పు. నేను చేయనుగా, నేను పొరపాటును కూడా ప్రేమగా చెప్తా. నీకు కూడా చూద్దాంలే కానీ అని నాకు చెబుతున్నావు. నాకు చూసినా చూడకపోయినా నీకు ముందు పని కావాలంటే నువ్వు మొత్తుకో బాబు, మోకాళ్ళు లేసి అని చెబుతా. నువ్వు చెయ్యి, నేను కూడా చేస్తా. నాకు ఇవ్వటం సంగతి తర్వాత నీ కుటుంబము క్షేమం పొందినట్లు దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని చెల్లించాల్సిన మూల్యం, ప్రార్థన మూల్యం చెల్లించో. ఈ విధంగా ఎన్నో సంగతులు, కొన్ని మొండి సమస్యలు, మొండి దయ్యాలు, మొండి శోధనలు పరిష్కారం కావాలంటే త్యాగముతో కూడిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, జాగరణతో కూడిన ప్రార్థన మనం చేయగలిగినప్పుడు దాని తీవ్రత ఏంటో మనకి తర్వాత అర్థమవుతుంది, దాని ప్రభావం ఎంత ఉంటుందో. ప్రైజ్ ది లార్డ్. టోటల్గా ఒకటి అర్థమైంది మనకి, మనం చెల్లించే ప్రార్థన మూల్యాన్ని బట్టి గొప్ప కార్యాలు సాధించగలం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఎంతసేపు చెబుతున్నా కదా, మరి యేసయ్య చచ్చిపోయిన లాజరును లేపేటప్పుడు ఎంత ప్రార్థన చేశాడు? ఎంత ప్రార్థన చేశాడు? తండ్రి, నా మనవులు నీవు వినుచున్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎప్పుడు నా మనవులు వినుచున్నావు, ఇదిగో నీవు నన్ను పంపితవని ప్రజలు ఎరుగునట్లు ఈ కార్యమును జరిగించు అని ఏదో 2 ముక్కలు ప్రార్థన చేసి లాజరు బయటకు రా అనగానే వచ్చేసాడు లాజరు. ఆయనే సుదీర్ఘ ప్రార్థన చేయలేదే, నువ్వు చెప్పినట్టు ఇంత ప్రార్థన చేయలేదే అనే డౌట్ మీకు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా సమాధానం చెప్తా. ఏంటంటే, లాజరు దగ్గరకు వచ్చి చేసిన ప్రార్థన ఒక నిండా నిమిషం కూడా లేదు, సెకండ్స్ ప్రార్థనే. కానీ అక్కడ ఆ కార్యం జరగటానికి ఆయన రాత్రంతా తండ్రితో గడిపాడు. అది మర్చిపోవద్దు మనం. ఆయన సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్తాడని రాస్తుంది? ప్రార్థించుటకు ఒలీవల కొండకు వెళ్ళి రాత్రంతయు ప్రార్థించుటలో గడిపెను. ఓకే, భూమి మీద తండ్రి తన కార్యములో నెరవేర్చున్నట్లు, పరిశుద్ధాత్మ శక్తి కార్యములో జరిగించున్నట్లు ఆయన రాత్రంతా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఏలియా కూడా ఎన్ని కార్యాలు సాధించాడో అన్ని కార్యాల కోసం ఏలియా ప్రార్థన 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 చేశాడు. కాబట్టి యేసయ్య అయినా, ఏలియా అయినా, ఎలీషా అయినా, పౌలైనా, పేతురైనా, ఫ్రాన్సిస్ గారైనా, భక్త సింగ్ గారైనా, సాధు సుందర్ సింగ్ గారైనా, ఇందాక చెప్పినటువంటి దైవజనుడు ఎవరైనా ప్రార్థనలో పెనుగులాడారు. అందులో ఉన్న శక్తి ఏంటో గుర్తుపట్టారు, త్యాగముతో ప్రార్థన చేశారు.